వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్. ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి. ఇవి మంచిగా కడిగి మంచిగా నానబెట్టి రైస్ లాగా వండుకోవాలి. ఇది 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. దీనికి ఇప్పుడు కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక పావు స్పూన్ పసుపు, చికెన్కి సరిపడా, రైస్కి మళ్ళీ వేసా చికెన్ సరిపడా సాల్ట్, అలాగే కొంచెం ఒక స్పూన్ కారం, అలాగే ఒక పావు స్పూను అలా ధనియాల పొడి, అలాగే కార్న్ఫ్లోర్ 1 టీ స్పూను వేసేసుకొని దీంట్లో కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ రైస్లో వేస్తాము. ఇప్పుడు చికెన్కి సరిపడా వేస్తున్నాను అన్నీ. ఇప్పుడు వీటిని అన్నిటిని కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకుందాం. గట్టిగా అనిపిస్తే ఒక స్పూను వాటర్ వేసేసుకోండి. నేను కొంచెం ఆయిల్తో కలిపాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కొంతమంది ఎగ్ కూడా వేసి కలుపుతారు. నేను ఇలానే వేసాను నా స్టైల్లో. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకొని ఆయిల్లో హీట్ చేసుకొని ఇది ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ అయింది చికెన్. ఇది ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులో ఇది కొద్దిగా వేసుకున్నాం. ఇట్లా వేసుకొని వీటికి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి, లేదా పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడతాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఇలా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని మళ్ళీ కొన్ని వేసుకున్నాము. ఇవి కలర్ ఇలా అంటే కలర్ వేసుకుంటే బాగా రెడ్గా వస్తాయి, కానీ నేను కలర్ అవి యూజ్ చేయను. ఇలా మంచిగా చిల్లీ పౌడర్ కూడా రెడ్గా ఉన్నదైతే కొంచెం కలర్ వస్తుంది. ఇది కొంచెం నార్మల్గా ఉంది. ఇప్పుడు ఇది తీసేసుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాము. వేసుకొని ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ అదే ఆయిల్లో ఇవి ఫ్రై చేసి తీసి ఇలా కొంచెం హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అదే ఆయిల్ నేను వేయడమే కొంచెం వేసాను. ఫ్రై 2 సార్లు అలా తీసుకున్నాను. అది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఫ్రెష్గా వేసి ఇప్పుడే దంచాను ఫ్రెష్గా. అలాగే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసినవి ఆనియన్స్ వేసి ఇవి మంచిగా వేగాలి. ఇది వేపుకున్నాం. ఇది వేగేంతసేపట్లో మనం ఎగ్స్ పక్కకి ఫ్రై చేసుకున్నాము. ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి అదే ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఇందులో ఎగ్స్ వేసుకుంటున్నాము. ఇలా 4 ఎగ్స్ వేసుకుంటాను. 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా 4 ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో
కొద్దిగా ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం. సన్నగా తరుక్కున్న బీన్స్, క్యారెట్ వేస్తున్నాను. ఒక బీన్స్ ఒక 15 అలా ఉంటాయి. క్యారెట్లు ఒక 2 మీడియం సైజు సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే ఇంకా పిల్లలు పక్కన పెట్టేస్తారు. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పెట్టేసి తర్వాత వేసుకుందాం. ఇందులో కొంచెం ఇవి వేగాయి. ఇప్పుడు మధ్యలో క్యాప్సికమ్ ఒక 2 మీడియం సైజు ఇలా కట్ చేసుకుంటాను. ఇలా వేసేసుకున్నాం. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నాకు లేదు. ఇవి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. ఇలా కొద్దిగా వేగాయి. ఇప్పుడు అన్ని మసాలా అన్నీ వేసేసుకున్నాం. అప్పటివరకు వేగుతుంటాయి. అందులోకి పసుపు వేసేసుకున్నాం. సరిపడ పసుపు, అలాగే ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే సాల్ట్ వేసాము. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేసాము. ఇది ఇప్పుడు వేగేటప్పుడు వేసాము. ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ చూద్దాం, టేస్ట్ వేసేస్తాం. అలాగే చిల్లీ పౌడర్, పెప్పర్ పొడి వేస్తాము. 1½ వేసిన తర్వాత పెప్పర్ పొడి ఒక 10 అలా మిరియాలు దంచాను ఇది. అలాగే గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇవి సాసెస్ అవి ఏమి వేయకుండా ఇంట్లో బాగా చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా నా స్టైల్లో అన్నమాట. ఇది ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసేసుకుందాం. అలాగే ఎగ్ ఫ్రై చేసాం కదా, ఈ ఫ్రై కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇవన్నీ ఈ మసాలా కారం ఇవన్నీ పట్టేలాగా చికెన్కి ఎగ్గుకు కలుపుకుందాం. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కుంది వేసాను. ఇది హోమ్ మేడ్ ఇంట్లో లాగా చేస్తున్నాను. సాసులు అవన్నీ వేయకుండా, అయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే మీరు ఇంకా బయట అసలు మీరు తెచ్చుకోరు, ఇంత బాగుంటుంది. హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి. ఇది బాగా మసాలాలు ఇవన్నిటికి పట్టేలాగా కొద్దిసేపు కలుపుకోవాలి. చూడండి, ఆ రైస్ వేసాను. అందులో సరిపోట్లని ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేశాను. 1/2 kg రైస్ కదా, అందులో 1/4 kg అయితే అలా సరిపోతుంది. ఇప్పుడు ఇలా రైస్ వేసుకొని, బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ వేసాను, బాస్మతితో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడే సాల్ట్, కారం ఏమన్నా పడుతుందంటే ఇప్పుడే వేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యాక చూపిస్తాను. ఇలా కలిపానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ పట్టింది. కొద్దిగా సాల్ట్ తక్కువ. స్పైసెస్ అయితే అన్నీ సరిపోయాయి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం వేసినవన్నీ సరిపోయాయి. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాం. కొంచెం నిమ్మరసం వేద్దాం. వెనిగర్ అవన్నీ వేస్తారు కదా, అలా ఏం లేకుండా నిమ్మరసం వేసుకున్నాం.
ఇంకా ఏ సాసెస్ అవసరం లేదు, చాలా బాగుంటుంది ఇట్లా. నిమ్మరసం వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హెల్తీగా, ఏ సాసెస్ అలా వేయకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.